అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, ప్రపంచంలో ఎవరికి ఉరిశిక్ష పడ్డా కాపాడేది ఎవరు తెలుసా? మన కే పాల్ దైవజనుడు, పాస్టర్ గాడు. ఈ కే పాల్ ఎంతగా చేస్తాడంటే ఎక్కడ ఏది జరిగినా, ఎందుకంటే మా హిందువుల్ని, అమాయక హిందువుల్ని మతం మార్చి కోట్ల డబ్బులు సంపాదించి వీడు విదేశాలు అవి ఇవి తిరుగుతూనే ఉంటాడన్నమాట. ఎందుకంటే డబ్బులు జగ్గి పడ్డావు కదా, పనిలే పాటలే. సో వీడు మొన్న మన హౌతీ యెమెన్లో శిక్ష పడ్డ కేరళ అమ్మాయి మొన్న ఉరి శిక్ష పడ్డది కదా, నిమిషా ప్రియ అని. సో ఆ అమ్మాయిని కాపాడడానికి యూత్కి వెళ్ళాడు మన కే పాల్. సో అక్కడ ఏమి చేశాడు? ఉరి శిక్షని రద్దు చేయించాడు. అర్థమైంది కదా. సో వీడు ఎలా మాట్లాడుతాడు అనేది వినండి. అక్కడ ఏముందని చెప్పడాడు, ఇక్కడ నేను చెప్తాను మీకు. వీడు ఎంత డేంజర్ గాడు అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈయనకి కొన్ని క్వశ్చన్లు అడదాం. మళ్ళా కే పాల్ పట్టుబడిమకాయ వచ్చాయి. రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది హూతీ గవర్నమెంట్ ఉంది, వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ ఆరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్ లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్ లో పెడతారు. ముస్లిం ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ సహాయంతో, హూతీ లీడర్ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేసిన. కానీ ఎక్కడైతే నిమిషా ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ యాక్సెస్ లేదు. వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు, నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియో ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను కూడా చేశాను. మీరు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు. కాకండి, ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన ఇది కేవలం పోస్ట్ పోన్ అయింది. ప్రేక్షకులు విన్నారు కదా, ఈ పట్టుబడిమకాయగాడు కే పాల్ గాడు ఏమంటున్నాడు? వాడు 3 రోజులుగా రాత్రి పగలు కష్టపడ్డా అంట. ఎందుకు? హూతీ వెళ్ళడానికి. ఒరే కే పాల్ పట్టుబడిమకాయ, 3 రోజులు రాత్రి పగలు ఎందుకు కష్టపడ్డావురా హూతీ వెళ్ళడానికి? ఎవరా కష్టపడేది ఏముందిరా? పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి, పోవాలి. 3 రోజులు రాత్రి పగలు కష్టపడేది ఏముందిరా? సరే, మళ్ళీ ఏమంటున్నాడు వీడు? మోదీ గవర్నమెంట్ అంటే మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళాడంటాడు. సుప్రీంకోర్టుకి వెళ్తుంటే అది మా వల్ల కాదు అని చెప్పిందంటే. ఎందుకు చెప్పిందిరా? అది చెప్పాలి కదరా లుచ్చా కొడక. ఒరే లుచ్చాగా, కే పాల్ పట్టుబడిమకాయ, హూతీ అనేది, యెమెన్ అనేది ఒక ముస్లిం కంట్రీ. సో అక్కడ ముస్లిం కంట్రీలో ఏముందిరా? జ్యుడిషియల్ కోర్టులు ఉన్నాయా? జ్యుడిషియల్ కోర్టు న్యాయాధీశులు ఉన్నారా? మన దేశం ఉన్నట్లు ఉన్నారా? కాదు కదా. అక్కడ ఏముంది ప్రజలకు క్లియర్ గా చెప్పాలి కదరా లుచ్చాగా. అక్కడ ఉంది షరియా చట్టం, షరియా లా. ఏమండి ప్రేక్షకులు బాగా వినండి, షరియా లా. అక్కడ ఏం చేసింది ఈ నిమిషా ప్రియ? అది కూడా చెప్పాలి కదా ప్రజలకి. అది చెప్పాడు దొంగ. ఎందుకంటే దొంగ ఏమంటాడు? మళ్ళా క్రిస్టియన్స్ ప్రేర్ చేశారంట, ముస్లిమ్స్ ప్రేర్ చేశారంట. ఒరే లుచ్చా కూడా, క్రిస్టియన్ ఆ అమ్మాయి క్రిస్టియన్స్ ప్రేర్ చేశారంటే ఒకటే అర్థం ఉంటుంది. ఆ అమ్మాయి కోసం ముస్లిమ్స్ ఎందుకు ప్రేర్ చేస్తారా? అంటే హిందువులు చేయలేదా? సిక్కులు చేయలేదా? జైన్లు చేయలేదా? అంటే క్రిస్టియన్ ముస్లిం ఒకటి ప్రేర్ చేశారన్నమాట ఆ అమ్మాయిని కాపాడాలని.
అవునా? ప్రేయర్తో పని అయిపోతుంటే ఆమెకు శిక్ష పడకూడదు కదా. పోస్ట్ పోన్ అయింది అంటున్నావు. పోస్ట్ పోన్ ఎవరు చేశారా? నువ్వు చేసావా? మోదీ గవర్నమెంట్ చేసింది. మోదీ చేశాడు. అక్కడ షరియా కానూన్ ఉంది పోయి, ఆ కానూన్కి అక్కడ ప్రజాప్రభుత్వం లేదు, డెమోక్రసీ లేదు, జుడిషియల్ కోర్టు లేదు. సో అది మాట్లాడడానికి రాదు అని చెప్పారు సుప్రీంకోర్టు. అప్పుడు మోదీ ఏం చేశారు? మోదీ అక్కబుల్ ఎవరు అక్బుల్ అని ఒక ముస్లిం లీడర్తో మాట్లాడి, అది ఏముండదు కదా వాళ్ళ దీంట్లో చట్టం, షరియా చట్టం ఎట్లుందో తెలుసా నీకు? మనిషికి కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం అని వాళ్ళ చట్టాలు ఉండవి. సో అక్కడ ఏం చేసింది నిమిషా ప్రియ? అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళి సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేసుకుని, సో ఇక్కడ నుంచి వెళ్ళిన క్రిస్టియన్స్ కానీ హిందూ కానీ ఎవరికి అక్కడ సొంత బిజినెస్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ముండ ఏం చేసింది ప్లాను? అక్కడ ఉన్న ఒక ముస్లిం వ్యక్తిని తన బిజినెస్ లో పార్ట్నర్షిప్ చేస్తుంది. పార్ట్నర్షిప్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. డబ్బు విషయం కావచ్చు, వేరే ఏదే విషయం కావచ్చు. సో గొడవ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఉన్న ముస్లిం అక్కడ ఉన్నాడు, ఈవిడిని టార్చర్ పెట్టాడు. టార్చర్ పెట్టినందుకు ఈవిడ ఏం చేసింది? వీనికి పాస్పోర్ట్ తీసుకున్నాడు ఈవిడది, అన్ని పాస్పోర్ట్ తీసుకోవడానికి ఈవినట్లా సతాయిస్తున్నాడు. అప్పుడు ఈవిడ ఏం చేసింది? ఎలాగని చేసి ఇంత పాస్పోర్ట్ తీసుకున్నాను వెళ్ళిపోవాలి యూరోప్కి అనికేసి ప్లాన్ చేసి, సో వానికి సెటేషన్ ఇంజెక్షన్ ఇచ్చింటే పనుకుంటాడు వాడు, నేను పాస్పోర్ట్ దొంగిలించి తీసుకోవచ్చు అనికేసి ప్లాన్ చేసి, సో ఓవర్ డోస్ ఇచ్చేస్తుంది సెటస్ ఇంజెక్షన్. ఆ ఓవర్ డోస్ ఇచ్చిన ఇంజెక్షన్ తో ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయినప్పుడు అక్కడ ఏముంది? రెండు ఆప్షన్స్ ఉండవు. ఏముండేది సరేలా? రెండు ఉండవి. ఏమి? డబ్బులు ఇచ్చి శిక్ష మాఫ్ చేయొచ్చు, లేదా శిక్ష అనుభవించాల్సిందే. ఈ రెండిట్లో దియా అని ఒకటి, సియా అని ఒకటి. సియా అంటే కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి. ఇది వాళ్ళ శిక్ష. దియా అంటే ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి కుటుంబాలతో ఈ చంపిన వాడు అగ్రిమెంట్ కుదిరించుకుని వాళ్ళు ఎంత డబ్బు అడుగుతారో ఆ డబ్బు ఇచ్చామంటే శిక్ష మాపోతుంది. అది అక్కడ చట్టం రా లుచ్చాగా. ఇక్కడ దేవుడు ప్రే చేసింది ఏమందిరా? నువ్వు ప్రే చేసింది ఏమందిరా? క్రిస్టియన్ ప్రే చేసింది ఏమందిరా? ముస్లిమ్స్ ప్రే చేసింది ఏమందిరా? ఇక్కడ అవరా బడవే. ఇక్కడ మోదీ గవర్నమెంట్, మోదీ అకబూర్ అనే ఒక ముస్లిం వ్యక్తికి ఫోన్ చేసి దీన్ని ఎట్లా చేసి పోస్ట్ పోన్ చేయి, అది డబ్బులు ఏమి ఉంది కదా మీ కానూను, షరియా కానూన్లో, సో ఆ డబ్బులు ఇచ్చే వ్యవస్థ చేత మాట కథ ఆడదామని చెప్పినందుకు వాళ్ళు ఉరి శిక్ష రద్దు చేశారా? నువ్వు చేయించావా? దొంగ నా కొడక, నీ అకౌంట్లో వేసుకోవాలి నేను కసా. మళ్ళీ ఏమంటే గవర్నమెంట్ మీ అకౌంట్లో వేసుకుంటుందని చెప్తున్నావా? ఇచ్చా నా కొడక. చెప్పు, ముందు చెప్పు. ఫ్యామిలీ అయితే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 million ఇస్తామని నేను 1 week లోపునే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా? నన్ను ఇమ్మంటారు. మీరు కానీ విడిపించారంటే మీరే $1 million ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. సో సన్యాసం అయిపోతుంటే పట్టించుకునేవారు లేరు, ప్రార్థించేవారు పట్టించారు. కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు, మీడియా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ఏమంటున్నాడు ప్రేక్షకులు? వీడు పట్టుబడికాగాడు $1 million ఇవ్వడానికి రెడీ ఉన్నాడంటే వీడు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా? నన్ను ఇవ్వమంటారా? గవర్నమెంట్ వాళ్ళు మీరు ఇచ్చారంటే మీ అకౌంట్లో వేసుకోండి, లేదా నా అకౌంట్లో వేసుకుంటాడు అంటాడు. ఒరే లుచ్చాగా, కేపల్ పట్టుబడికాయ అక్కడంక నువ్వు $1 million ఇచ్చినా కూడా ఏమ్రా బేవకూఫ్, బాగా విను. $1 million ఇచ్చావని ప్రూఫ్ చూపించాలి. ఎవరు? నిమిషా ప్రియ ఉంది కదా, ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వాలి మీడియాకి. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ చర్చ సక్సెస్ కావడానికి కారణం మీరు, మీడియా వాళ్ళు అంటున్నారు. అంటే ప్రజలు, మీడియా వాళ్ళు అంటారు. వీడు కాదు కారణం, వీడే చెప్పాడు. బాగా వినండి. అవునా? బాగా వినండి. సో వీడు $1 million ఇస్తాడట. $1 million ఇచ్చినట్లు నువ్వు నిమిషా ప్రియ ఉంది కదా, ఆవిడతో సోషల్ మీడియా ముందు చెప్పాలి ఆవిడ, అప్పుడు మేము నమ్ముతాము. రెండోది, ఇప్పుడు అక్కడ నిమిషా ప్రియకి ఉరిశిక్ష పడింది కదా, రద్దు అయింది, పోస్ట్ పోన్ చేశారు కదా. రేపు పొద్దున మాట కథ ఆడిన తర్వాత వాళ్ళ చట్టం ప్రకారం దియాకి ఒప్పుకుంటే
ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని కోట్లు ఆడతారో అన్ని కోట్లు తీసుకున్న తర్వాత ఏం రా పొట్టుబడికాయ బాగా చెవులో తెరుచుకుని విను, చెవులో పెట్టుకోవద్దు, మళ్ళా చెవులు తెరుచుకుని విను చెప్తాను. ఇప్పుడు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయింది కదా, పోస్ట్ పోన్ అయింది కదా. సో రేపొద్దున డీల్ కుదిరిన తర్వాత ఏది దియా చట్టం. దియా చట్టం అంటే డబ్బులు ఇచ్చి శిక్ష మాఫ్ చేయొచ్చు. సో ఆ డబ్బులకు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఉరిశిక్ష మాఫ్ అవుతుందిరా లుచ్చాగా. ఆ ఉరిశిక్ష మాత్రమే మాఫ్ అవుతుంది. కానీ ఆవిడకి అక్కడ ఉన్న కోర్టు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళైనా శిక్ష విధించవచ్చు. మళ్ళీ ఆ శిక్ష నుంచి నువ్వు కాపాడుతావేమిట్రా పొట్టబుడిమక్కాయ. ఇది ఓపెన్ స్టేట్మెంట్ గా చెప్పాలి నువ్వు. అక్కడ ఉన్న చట్టం అందే. వాళ్ళు డబ్బులకు ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు ఉరిశిక్ష మాత్రం మాఫ్ అవుతుంది, శిక్ష మాత్రం మాఫ్ కాదు. వాళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా శిక్ష వేయచ్చు ఆవిడకి. మరి అప్పుడేం చేస్తావురా? యావజ్జీవ కారాగార శిక్ష ఓన్లీ 14 సంవత్సరాలు. కానీ 20-30 ఏళ్ళు అంటే జైల్లో ఏమవుతుందిరా? అవరా పొట్టబుడిమక్కాయ చెప్పు. ఇది కేవలం వాయిదా పడింది. అందుకనే మళ్ళా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే ఎంఎన్ చాలా దేని అసలు ఎవ్వరు వెళ్ళలేదు. నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు పోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించే. ఎందుకంటే ఒకవైపు పూర్తి లీడర్స్ కంట్రోల్, అది గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్, ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశం. అందుకే యుద్ధం వల్ల 10 లక్షలు ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఏమంటున్నాడు ఈ పొట్టుబడిమకాయగాడు. వీడు ప్రేర్ చేశాడంట, ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేశాడంట, అంతే. పోస్ట్ పోన్ అయింది అంతే అంటున్నాడు. అవునా? చెప్పరు, ముందు చెప్పు. వీడు అక్కడ ఉన్న ఇద్దరిని అబూబకర్ అనే వ్యక్తిని మోదీ గారు మాట్లాడారు. ఏమండి, మోదీ గారు మాట్లాడి అక్కడ 2 చట్టాలు ఉన్నావు కదయ్యా, దియా సియా అని. సో దియాకు కుదించేసి ఆ శిక్షను మాఫ్ చేయడానికి మోదీ చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు రద్దు చేశారు. ఈయన అక్కడికి వెళ్ళి రద్దు చేయించాడా? వీడు అప్పుడే అక్కడికి యూత్కి వెళ్ళి వాళ్ళిద్దరితో ఫోటో దిగి ఏదో నోటికొచ్చింది వాగుతున్నాడు. వాళ్ళు పిచ్చిలో కూర్చున్నారు. వాళ్ళు ఈడేమో నేను మా దేశ ప్రజలకి ఏదో ఒకటి చెప్పుకుంటాను అనేసి వాళ్ళతో కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ పట్టుకుంటే వాళ్ళు సరే లేరా నీవేం వాక్కుంటావు వాక్కు అనేసి వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు. కానీ వాళ్ళతో డిస్కస్ చేసింది కానీ ఈ నా కొడుకు ఏం చేసింది కానీ లేదు. మీరు బాగా చూడండి ఈ వీడియోని. వాడు వాళ్ళిద్దరు పక్కన కూర్చొని చేయగలుపుకేసి నేను ఏదో వాక్కుంటాను మా దేశ ప్రజలకి, నేను గొప్పగా నా సెల్ఫ్ డబ్బు నాకు కొట్టుకుంటానని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకున్నాడు. సరే లేరా చేసుకోని చెప్పి వాళ్ళిద్దరు పక్కన కూర్చొని వాళ్ళతో చేతులు కలిపి వీడు మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు ఏది మాట్లాడలేదు. వాళ్ళు వీళ్ళతో డిస్కస్ చేసినట్లు కానీ అది ఉరిశిక్ష పోస్ట్పోన్ చేసినట్లు కానీ ఈ విషయాన్ని మాట్లాడిందే లేదు. వీడు ఎంత డేంజర్ నా కొడుకు పొట్టుబడిమకాయడు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే పొట్టి నా కొడుకులు చాలా చక్రాలు ఉంటారు, పొట్టి నా కొడుకులు చాలా డేంజర్ ఉంటారు. పొట్టి నా కొడుకులు సిగ్గు, శరం, మానం, మర్యాదం, అభిమానం ఏమీ ఉండదు నా కొడుకులకి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే చూడండి. ముందు July 14, 2 days left for Nimishapriya. Next 60. Right. Through our meetings here in Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international support that one side Iran, other side. In principle, the family agree. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother in Sana. Now, miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, వాళ్ళిద్దరు కూర్చున్నారు. అది ఎలా ఉంటుందంటే సినిమా హీరోలు సెల్ఫీ ఫోటో తీసుకుంటారు కదా,
సెల్ఫీ ఫోటో తీసుకున్నప్పుడు హీరో ఎలా నిలబడతాడు స్మైల్స్ కదా, అలాగా వీడు సెల్ఫీ తీసుకుంటానని చెప్పికేసి ఏదో ఒక రెండు మాట్లాడి వీడియో తీసుకుంటానని చెప్పి వాళ్ళతో కాళ్ళ పట్టుకుంటే ఒప్పుకున్నారు. అలా అనిపిస్తుందా లేదా మీకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. వాళ్ళిద్దరు ఊకు కూర్చున్నారు, వాళ్ళతో డిస్కస్ చేయట్లేదు వీడు. వాళ్ళతో చేతులు కలిపి నేను సెల్ఫీ తీసుకుంటాను, సెల్ఫీ వీడియో తీసుకుంటాను అని చెప్పేసి కాళ్ళ పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారు. సో వీడు ఒక్కడే వాగుతున్నాడు, కానీ కొన్ని ఇంగ్లీష్లో ఏమో వాగి ఆమె మీకు అర్థమైంది కదా అని తెలుగులో అన్నాను. తెలుగు వాళ్ళ క్రిస్టియన్స్ ని గొర్రెలను చేయాలని అర్థమైందా? సో వాడు ఏమంటాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. ఒరే దేవుడు కేపాలు పట్టుబడి కాగా దేవుడు అంటే ఎవడురా, ఆ దేవుడు ఎవరు అని చెప్పాలి, పేరు చెప్పాలి కదా, దేవుని పేరు చెప్పాలి కదా. ఎందుకంటే దేవుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక పక్కన కూర్చున్నావు కదా, వాళ్ళకు ముస్లిమ్స్ వాళ్ళు అల్లా అంటారు, వాళ్ళు దేవుడిని, వాళ్ళ దేవుడు అల్లా, నీ దేవుడు జీసస్. హిందువుల దేవుడు చాలా మంది ఉన్నారు. ఏ దేవుడు అని చెప్తున్నారు నువ్వు? బేవకూఫ్, దేవుని పేరు చెప్పాలి కదా నువ్వు ఆ దేవుని పేరు చెప్పింటే కనుక ఆ ముస్లింస్ నేను చంపేవాళ్ళు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రెజల్లో ఉంది. నేను ఎవరితో కలిశాను చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ పట్టుబుడిమకాయ గాడు ఎంత డేంజర్ అనేది. వీని మత ప్రచారం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనమాట ఈ లుచ్చాగాళ్ళు, లుచ్చా క్రైస్తవులు. అర్థమైందా? ఏమంటున్నాడు, గాడ్ ఈజ్ గ్రేట్, గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేశాడంట. ఒరే లుచ్చా నా కొడక, ఒరే లుచ్చాగా, ఒరే పట్టుబడిమకాయ కేపాల్గా నిన్ను అడుగుతున్నాడు రా. దేవుడు అద్భుతాలు చేశాడా? ప్రభుత్వాలు చేయలేని పని దేవుడు చేశాడా? ఎక్కడ చేశాడు రా? దేవుడు చేశాడని ఏం గ్యారంటీ రా? ఎలా చెప్తారో నువ్వు దేవుడు చేశాడని? లుచ్చాగా. సరేరా, మరి దేవుడు ఉండంటే ఇజ్రాయెల్ దేశంలోనా, ఇజ్రాయెల్ దేశంకి, పాలస్తీనాకి, ఇరాన్కి, యుక్రెయిన్, రష్యా ఇన్ని యుద్ధాలు జరుగుతున్నావు కదా లుచ్చా నా కొడక. మళ్ళీ ఆ యుద్ధాలు నువ్వు ఎందుకు కాపాడలేదురా? మళ్ళీ అక్కడ ఎంతమంది చస్తున్నారు కదరా, మళ్ళీ అక్కడ దేవుడు అద్భుతాలు ఎందుకు చేయట్లేదురా? అవరా బేవకూఫ్. అక్కడ ఎవరున్నారా యుద్ధాలు చేసే దాంట్లో? అమెరికా, క్రిస్టియన్ దేశం, యహూదుల దేశం, ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు కదా, ఇది యహూదులు వాళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్, మీరే కదా కొట్టుకొని చచ్చేది. ఇక్కడ ముస్లిం దేశాలు, అక్కడ క్రిస్టియన్ దేశాలు కదా కొట్టుకొని చచ్చేది. వాళ్ళు అక్కడ దేవుడు అద్భుతాలు ఎందుకు చేయట్లేదురా? అక్కడ క్రిస్టియన్స్ సైనికులు చేస్తున్నారు, ఇక్కడ ముస్లిం సైనికులు చేస్తున్నారు, పాలస్తీనా సైనికులు చేస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. మరి మీ దేవుడు అద్భుతాలు ఏం చేయట్లేదురా లుచ్చా బాడుకో. అవరా, ఏం ప్రేక్షకులు నేను చెప్పే కరెక్ట్ ఉందా? నేను అడిగేది కరెక్ట్ ఉంది కదా? సో ఈ లుచ్చా నాకు తమ మత ప్రచారం చేసుకోవడానికి ఎంతగానో తెగిస్తారనేది అర్థం చేసుకోండి. ఈ లుచ్చా నాకు నమ్మకండి, క్రైస్తవులు ముఖ్యంగా. అర్థమైందా? సో ఇదండి విని కుక్క నక్క బుద్ధి. సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. ఈ వీడియో మీద మీ కామెంట్ చేయండి, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ప్రతి ఒక్క వీడియో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని వస్తుంది, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది. సరేనా? సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చెప్పండి జై.